రాష్ట్రం మొత్తం మీద అన్ని పాఠశాలలో కూడా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎస్ఎంసీ చైర్మన్ చంద్రబాబు గారికి, అదేవిధంగా ఎస్ఎంసీ వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు కల్లారెడ్డి గారికి, ఓబిరెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ పెద్ద నుంచి విచ్చేసిన అందరి తల్లిదండ్రులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పాఠశాల తరపున వీళ్ళందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాం. అదేవిధంగా విద్యార్థులకు కూడా నా ఆశీస్సులు. ఈ మెగా పేరెంట్ ఈవెంట్స్ అనేది ఇంతకుముందు పేరెంట్స్ మీటింగ్ అనేది మనం ప్రతి యూనిట్ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేసి సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళు రావడం, మనం మాట్లాడటం అనేది కామన్గా జరిగేది. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికన్నా కూడా విభిన్నంగా జరపడం కోసం, పేరెంట్స్కి టీచర్స్కి మధ్య రిలేషన్ పెంచడం కోసం, అదేవిధంగా స్కూళ్ళలో ఉండే డ్రాప్అవుట్స్ మధ్యలో చేరుతున్నారు, కొంతమంది మధ్యలో మానుకుంటున్నారు. అట్లాంటివి లేకుండా పేరెంట్స్కి మోటివేషన్ కలిగించడానికి, అదేవిధంగా స్టూడెంట్స్కి మోటివేషన్ కలిగించడానికి మెయిన్ ఉద్దేశం చొప్పున ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ అనేక రకాల కార్యక్రమాలు చేస్తామని మనకి స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్ కావచ్చు, కిట్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ జరుపుతున్నప్పుడు అటెండెన్స్ అనేది ప్రయారిటీగా తీసుకుంటున్నారు, మార్క్స్ అనేవి ప్రయారిటీగా తీసుకుంటున్నారు. ఆ విషయాలన్నీ తెలియజేయడం కోసం గవర్నమెంట్ అనేది ఒక పెద్ద ఈవెంట్ లాగా ఈ కార్యక్రమాన్ని అనేది ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కార్యక్రమానికి ఒక రంగం చెప్తే మొన్న మనం అంతా డెకరేషన్ చేసుకుంటా ఉంటే బయట రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఏం సార్ మీ పెళ్లి చేస్తున్నారు, ఏం సార్ స్కూల్లో అంటే ఒక రంగం ఒక పెళ్లి వాతావరణం అనేది ఉందన్నమాట. మన స్కూల్లో మనం అందరం కూడా చేసుకున్నాం అనమాట. ఈ పెళ్లికి అందరూ కూడా ఏంటంటే మేము ఒక రంగం టీచర్స్ అందరూ పురోహితుల్లాగా ఉంటే మా స్టూడెంట్స్ అనేవాళ్ళు పెద్దల్లాగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా మాకు అతిథులుగా విచ్చేసినారు. వీళ్ళందరికీ కూడా స్వాగతం తెలుపుతా ఉన్నాం. ఈ దీంట్లో వచ్చేసి మన స్కూల్ తీసుకున్నట్లయితే ప్రస్తుతం మన స్కూల్లో వచ్చేసి 230 మంది విద్యార్థులు ఉన్నారు సార్. 230 మంది విద్యార్థుల్లో కూడా 180 మంది దాకా మనకి ఆడపిల్లలే ఉంటారు. మనకి ఎక్కువ శాతం వచ్చేసి ఆడపిల్లలే ఉంటారు అన్నమాట. చాలా తక్కువ, అంటే 60% 60 మంది మాత్రమే మనకి బాయ్స్ ఉంటారు. మన స్కూల్ వచ్చేసి 2004 సంవత్సరంలో హై స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో. ఇప్పుడు వచ్చేసి 2024 20 సంవత్సరాలు అనేది కాలం గడుపుతాం అయింది. ఇప్పుడు వచ్చేసి గత సంవత్సరం వచ్చేసి 10th క్లాస్లో వచ్చేసి 45 మంది మనకి ఎగ్జామ్స్ అపీర్ కావడం జరిగింది. 45 మంది కూడా పాస్ అవడం జరిగింది. 100% ఉత్తీర్ణులు అనేది సాధించడం జరిగింది. ఆ ప్రకాశం జిల్లాలో ఇట్లా 100% ఉత్తీర్ణులు సాధించిన బడులు స్కూల్స్ లో మన స్కూల్ గా చెప్పుకుంటున్నాం సార్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 10th క్లాస్ లో వచ్చేసి 531 మార్కు స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. 513 మార్కులు అనేవి సెకండ్ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా 10th క్లాస్ విద్యార్థులు కూడా ఈ సంవత్సరం వచ్చేసి మనకు వచ్చేసి 38 మంది అపీర్ అవుతున్నారు. ఈ 35 మంది కూడా 100% పాస్ కావడం కోసం మనం అక్టోబర్ నుంచి స్టడీ అవర్స్ అనేది స్టార్ట్ చేసాం. గవర్నమెంట్ ఇచ్చిన కొత్త టైం టేబుల్ ప్రకారం కూడా డిసెంబర్ 1 నుంచి కూడా ఇంప్లిమెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి 38 మంది కూడా అందరూ కూడా పాస్ అవుతారని చెప్పి మాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది. అదేవిధంగా మనకు టార్గెట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 531 పెట్టుకుని ఈ సంవత్సరం 550 ఎగువ రావాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకుని మా పిల్లలందరికీ కూడా తరఫీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇన్స్పైర్ అవార్డు ఒకటి రావడం జరిగింది సార్. ఆ పిల్లలకి వచ్చేసి 10,000 డబ్బులు వస్తాయి. దానికి ప్రాజెక్ట్ తీసుకున్నారు అది ఇన్స్పైర్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మన ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం మండల స్థాయిలో డ్రాయింగ్ పోటీలు పెట్టడం జరిగింది. ఆ మండల స్థాయి డ్రాయింగ్ పోటీలో ఫస్ట్ సెకండ్ కూడా మన స్కూల్ విద్యార్థులు రావడం జరిగింది సార్. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు కానీ మిగతా విద్యార్థులు కానీ ఇంకొక మెయిన్ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ పిల్లల యొక్క యాటిట్యూడ్ అనేది కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది, అది కూడా అవేర్నెస్ కలిగించండి అనే ఉద్దేశంతో కూడా దీంట్లో భాగంగా చేయడం జరిగింది. అక్కడ మనకి బోర్డు కట్టించాం. మన పిల్లల్లో వచ్చే కొన్ని మార్పులు వాటి గురించి చెప్పడం కూడా జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే బాల్య వివాహాలు. మన మండలంలో ఎక్కువగా బాల్య వివాహాలు నమోదవుతున్నాయి అని చెప్పేసి గవర్నమెంట్ రిపోర్ట్ ఉంది. బాల్య వివాహాలు అంటే ఏంటి, 18 years బిలో ఉన్న ఆడపిల్లలకి ఎక్కువ మంది పెళ్లి చేస్తున్నారు, డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది ఎక్కువగా మన మండలం నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం బాల్య వివాహాలు అనేది జరుగుతున్నాయి. కాబట్టి మనకి డ్రాప్అవుట్ శాతం అనేది ఎక్కువ పెరుగుతా ఉంది. కాబట్టి బాల్య వివాహాలు అనేది చట్టరీత్యా నేరం, అవి చేయకూడదు. మనకు వచ్చేసి 8th క్లాస్ మాకు రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది సార్. అట్లా డ్రాప్అవుట్ కొంతమంది ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ ఇంకో సమస్య ఏంటంటే మైగ్రేషన్ సమస్య. మైగ్రేషన్ పిల్లల్ని ఇక్కడ ఊరి కడుతున్నారు, అమ్మమ్మ దగ్గర తాతయ్య దగ్గర ఊరి కడుతున్నారు, వాళ్ళ పనుల కోసం వేరే ఊళ్ళు వెళ్ళడం జరిగింది. వాళ్ళు కొంచెం ఇర్రెగ్యులర్ గా ఉండటం అనేది జరుగుతుంది సార్. నేను అదొక డ్రాబ్యాక్ గా ఉంటాను.
మైగ్రేషన్ అంటే ఇంకోటి ఏంటంటే మైగ్రేషన్ పేరెంట్స్తో పాటు కొంతమంది పిల్లలు కూడా తీసుకొని పోతున్నారు. 3 నెలలు 4 నెలలు కొన్ని కోసం తీసుకెళ్ళడం, మళ్ళీ రావడం, వాళ్ళకి అంతగా రాకపోవడం, ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా మన మండలంలో ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. అది నెక్స్ట్ చేసి ఆడపిల్లలు చేర్పిస్తున్నారు, 8th క్లాస్ దాకా వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్అవుట్ ఎక్కువ మంది మానుకుంటున్నారు, ఏదో ఒక రీజన్ వల్ల మానుకుంటున్నారు. ఇది మైగ్రేషన్ వెళ్ళడం వల్ల కానీ, లేకపోతే స్టేట్ బ్యాంకింగ్ వల్ల కానీ, దేని వల్ల కానీ మానుకుంటున్నారు ఎక్కువ కొంతమంది. దీన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే ఏంటంటే మనకి ఒక హాస్టల్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఆ మైగ్రేటెడ్ పిల్లల్ని మన హాస్టల్లో చేస్తూ ఉంటారు. వాళ్ళు చదువు అనేది ఇబ్బంది లేకుండా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా అవి అమ్మమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా డైలీ స్కూల్కి రావాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి కొంచెం పట్టించుకోకపోతే మీరు కొంతమంది మానుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అట్లాంటివి చేయకూడదు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఏదో పని చేసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు చదువుకోవడం, అంతేగాని వాళ్ళు లేదని చెప్పేసి మీరు వ్యతిరేకంగా ఉండడం మటుకు అది బాగా ఉండదు. అదొకటి గమనించుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి కొంచెం